చేశావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాడు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా బెడ్రతో సమానమైన రాత్రి పార్టీ చేసే కూర్చున్నావు. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పడలా కేసరాయలకి ఎత్తక ముందే వాసన మసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయడం కూడా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో నీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్ను నువ్వు డిపార్ట్మెంట్ చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావండి. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. వన్ సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. ఏంటయ్యా, వాళ్ళని వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడినా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్ డ్రగ్ డీలర్ నీ కిలో లెక్కల బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే నడవడాన్ని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోర లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీ తీసుకెళ్ళాలని దిగులుపడేవాడి కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్ లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి, కాలిపోవడానికి నిప్పు పెట్టగల దిక్కుదోషకు వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైలురా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళినా వెతికి పట్టుకొచ్చి బోర్లో పెట్టుకుంటే వదిలి పెట్టండి. నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు.